మనలో చాలా మంది అందంగా, ఆకర్షణీయంగా కనిపించడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. యవ్వనం అనేది దేవుడిచ్చిన వరం. యవ్వనంగా కనిపించడానికి కొన్ని చిట్కాలు పాటిస్తే సరిపోతుంది. అందులో ముఖ్యమైనవి చర్మానికి ఎక్కువగా పౌడర్లు పూయటం అంత మంచిది కాదు. చర్మం నుండి పౌడర్ మరియు దుమ్ము, ధూళిలను వేరు చేయడానికి కాటన్ లేదా పత్తిని వాడటం చాలా మంచిది. నడిచేటప్పుడు సూర్యకాంతికి దూరంగా ఉండండి. దీనివలన చర్మ కణాలు దెబ్బతినడం, క్యాన్సర్ రావడం లేదా చర్మంపై ముడతలు వచ్చే అవకాశం ఉంది. శరీరంలో నీటి స్థాయిలు తగ్గినట్లు అయితే అవయవాల విధులు నిలిపివేయబడతాయి. వృద్ధాప్యం వచ్చిందా అని చూసుకునేటప్పుడు ముందుగా కంటి కింద, కంటి చుట్టూ ఉన్న చర్మాన్ని పరీక్షించి చూడాలి. ఈ భాగంలో వృద్ధాప్యం పైబడి లక్షణాలు ప్రారంభమవుతాయి. మీరు యవ్వనంగా కనిపించడానికి ఈ ప్రాంతంలో ఎక్కువగా జాగ్రత్తలు తీసుకోవాలి. యవ్వనంగా ఉన్నా, బలహీనంగా లేదా అనారోగ్యంగా ఉన్నా మీరు వయసులో పెద్దవారిలా కనిపిస్తారు. జుట్టు తెల్లబడిన వెంటనే కలర్ లేదా దానికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఫేస్ ఫ్రేమింగ్ చేయించడం వలన కొన్ని సంవత్సరాల వారికి యవ్వనంగా కనబడతారు. ఆరోగ్యకరమైన ఆహారం తినండి మరియు రోజు రాత్రి పడుకోవడానికి ముందు తల జుట్టుకి నూనెతో మసాజ్ చేయండి.